మీకు అధికారం ఉంది కదా అని అందర్నీ కొడుతూ ఉంటే ఇక్కడ కూడా చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. ఏంటి మాకే ఎదురు చెప్తున్నావు? మేమేం తప్పు లేకుండా కొట్టలేదు. ఒకవేళ తప్పు చేసినా కూడా ఎవ్వర్నీ కొట్టే హక్కు మీకు లేదు. ఈ ప్రాంతమే మాది. ఇక్కడ మా మాటే శాసనంగా సాగుతుంది. అలాంటిది మాకే ఎదురు చెప్తున్నావా? ఈ విషయం రుద్రానికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తిని అన్యాయంగా కొడుతూ ఉంటే ఆపి అడిగాను, అందులో తప్పే ఉంది? రుద్రాణి గారి దగ్గరికి వెళ్తే ఆ విషయం నేను అడుగుతాను. న్యాయం ఎటువైపుందో ఆవిడ చెప్తారు. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బాబాయ్, అసలు ఏం జరిగింది? అమ్మ జానకి, నీకు తెలుసు కదా, ఈ ఏడాది అకాల వర్షాలు పడ్డాయి. అసలే వడగళ్ల వాన, పంట మొత్తం నాశనం అయిపోయింది. అందుకే కౌలు ఇవ్వలేకపోయానమ్మా. దానికి వీళ్ళు కొడుతున్నారమ్మా. పంట చేతికి రానప్పుడు మీకు డబ్బులు ఎలా కడతారు? డబ్బులు ఎగ్గొట్టడానికి ఇలాంటి కథలే చెప్తారు. అవన్నీ నమ్ముతూ కూర్చుంటే మాకున్న భూముల మీద ఒక్క రూపాయి కూడా రాదు. అన్యాయాలు చేసేవాళ్ళు అబద్ధాలు చెప్తారు. అన్నదాతకి కష్టపడటం తప్ప అబద్ధం చెప్పడం రాదు. అలా చెప్పగలిగి ఉంటే దళారుల చేతిలో తను బలి అవ్వడు. తన పంటకి రేటెంతో అని చెప్పి తనే అమ్ముకుంటాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొలం మాది, కౌలుకిచ్చింది మేము, వసూలు చేసుకోవాల్సింది కూడా మేము. మధ్యలో నీ పెత్తనం ఏంటి? భూమి మీదైతే సరిపోతుందా? ఆదాయం లేకపోతే అతను ఎలా కడతాడు అని అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదా. చూసావన్నయ్య, మా శివంగి ఏదో తీర్పు చెప్తుంది. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం పద. మీ బావిటే వస్తున్నాడు, సైలెంట్గా ఉండు. చూసావా బావా, ఈ జానికి ఎలా చేస్తుందో మనకే ఎదురు చెప్తుంది. మన డబ్బులు మనం వసూలు చేసుకుంటూ ఉంటే కుదరదు, ఇవ్వద్దు అని ఈ జానికి అడ్డుపడుతోంది. దీనికి పొగరు ఎంత తలకెక్కిందో చూసావా? ఏంటి, మీ బావని చూడగానే మాట మారుస్తున్నావు? నేను అబద్ధం చెప్పానా? తను ఇవ్వలేడని చెప్పాను. అసలు ఏం జరిగింది జానకి? నువ్వు తన్నడుగుతావేంటి? నేను చెప్తున్నాను కదా. నా మాట నమ్ముతావా, తన మాట నమ్ముతావా? తెలివైన వాడైతే నిజం ఎవరు చెప్తున్నారో తెలుసుకుంటాడు. అంటే ఏంటి, మా మేనల్లుళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఎందుకో పనికిరాని వాళ్ళు, చేతకాని వాళ్ళని చెప్తున్నావా? అన్ని మాటలు నేను అనలేదు. ఇవన్నీ నేనన్నానని కొత్తగా గొడవ పెట్టాలని మీరు చూడకండి. అసలు నిన్ను మావయ్య మీరు ఆగండి. ఏంటి జానకి నీ ప్రాబ్లం? ప్రతి విషయంలో నువ్వెందుకు కలెక్ట్ చేసుకుంటావు? నిజంగా తను డబ్బులు ఇచ్చుకోలేకపోతే మేం మాత్రం ఎందుకు గట్టిగా అడుగుతాం? మీకున్నపాటి బుద్ధి వీళ్ళకి లేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. జానకి, నువ్వు ఫస్ట్ మావయ్యకి మా కుముదాకి గౌరవం ఇవ్వాలి, అది తెలుసుకో. మనం ఒకరికి గౌరవం ఇవ్వాలి అంటే గౌరవం నిలబడేలా మాట్లాడాలి. ముందు అది వాళ్ళని తెలుసుకోమనండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బ్రో 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 ఎదురు పెడితే గొడవ పడ్డమేనా? ముందు సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా, తర్వాత ఇద్దరు గొడవ పడచ్చు. జానకి, అసలు ఏం జరిగిందో చెప్పు.